ఇరుముడి అంటే ఏంటి, ఇరుముడిలో ఏమేమి ఉంటాయో మీకు తెలుసా? ఇదే విషయము గణేశుడు మరియు శివుడు అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు గణేశుడు శివుడిని నవ్వుతూ అడుగుతాడు. శివుడు కూడా నవ్వుతూ అయ్యప్ప పులిపాల కోసం వెళ్ళినప్పుడు రాజశేఖరుడు ఈ ఇరుముడిని అయ్యప్పకు ఇస్తాడు. ఇరుముడి అనేది నేత బట్టతో కుట్టబడిన 2 భాగాలుగా ఉండే సంచి. ఇరుముడిలో ఉండే ముందు భాగంలో పసుపు, కుంకుమ, ఒడ్లు, అటుకులు మరియు మాలికాపురోత్తమ్మకు దీపం వెలిగించడానికి ఒత్తి, నూనె, అలాగే అతి ముఖ్యమైన కానుక నేతి కొబ్బరికాయ ఉంటాయి. నేతి కొబ్బరికాయ అంటే 3 కళ్ళతో ఉన్న కొబ్బరికాయని తీసుకొని ఒక్క కందుకి రంధ్రం పెట్టి అందులో ఉన్న నీటిని తొలగించి స్వచ్ఛమైన నేతితో నింపిన నేతి కొబ్బరికాయని నేతి కొబ్బరికాయ అని అంటారు. ఈ కొబ్బరికాయ నన్ను మరియు మోహినిని గుర్తు చేస్తుంది. ఎలా అంటే కొబ్బరికాయకు 3 కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ కొబ్బరికాయను శివుడిలా భావిస్తారు, లోపల ఉండే నేతిని మోహినిలా భావిస్తారు. మమ్మల్ని గుర్తు చేసే ఈ ప్రసాదం అంటే అయ్యప్పకి చాలా ఇష్టం. గణేశ, ఇరుముడిలో ఉండే వెనుక భాగంలో పసుపు, బియ్యం, పప్పు, బెల్లం వంటి పదార్థములు ఉంటాయి. శబరిమలకు వెళ్లేటప్పుడు ఈ ఇరుముడి తల మీద పెట్టుకుని వెళతారు. మధ్యలో ఆకలి వేస్తే ఈ పదార్థములతో ఆహారం చేసుకుని తింటారు. ప్రయాణంలో కొద్ది కొద్దిగా ఇరుముడిలో ఉన్న పదార్థములు తగ్గుతున్నట్లు వాళ్ళ అహంకారం కూడా తొలగిపోవాలి అని అయ్యప్ప భావిస్తాడు. మనం కూడా ఈ ఇరుముడి కట్టుకుని వెళ్ళాలి. ముందే నీకు ఆకలి ఎక్కువ కదా గణేశ అని నవ్వుతూ అంటాడు. గణేశుడు పరిగెత్తుకుంటూ వెళ్లి పార్వతీదేవికి చెప్పగా పార్వతీదేవి ఇద్దరి కోసం 2 ఇరుముడులు కట్టి వారి తల మీద పెడుతుంది. అలా శివుడు మరియు గణేశుడు ఇరుముడిని తల మీద పెట్టుకుని శబరిమలకు బయలుదేరతారు. అసలు అయ్యప్ప మాల ఎందుకు వేసుకుంటాం? అయ్యప్ప మాల వేసుకున్నాక ఏ నియమాలు పాటించాలో మీకు తెలుసా? శబరిమల ప్రయాణం ఎలా చేయాలో మీకు తెలుసా? శబరిమలలో 18 బంగారు మెట్టులో ప్రతి ఒక్క మెట్టులో దేవుడు ఉన్నాడు అని మీకు తెలుసా? శబరిమలలో అయ్యప్ప విగ్రహం ఎలా వచ్చిందో మీకు తెలుసా? అయ్యప్ప మాలలు వేసుకున్న వారిని ఏ పేరుతో పిలుస్తారో మీకు తెలుసా? అసలు నల్ల బట్టలే స్వాములు ఎందుకు వేసుకుంటారో మీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో పెద్ద వీడియో పెట్టాము, మిస్ అవ్వకుండా ఆ వీడియో చూసేయండి. అయ్యప్ప అంటే మీకు ఇష్టం ఉంటే స్వామియే శరణయ్యప్ప అని కామెంట్ చేయండి. స్వామియే శరణయ్యప్ప.